హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో డే 50. ఈ 50 డేస్ కంప్లీట్ అవ్వడానికి చాలా కష్టపడ్డాను. సో ఈ నా జర్నీలో 50 డేస్ చాలా ఈజీగా అయిపోయాయి మాత్రం అనుకోవద్దు. ఎంత కష్టం అంటే ప్రతి వీడియోలో నేను చేసే వర్కౌట్స్ కానీ నేను లిఫ్ట్ చేసే వెయిట్స్తో పాటు మీకే అర్థమవుతుంది నేను ఎంత కష్టపడ్డాను ఏంటి అని. బట్ నా బాడీలో వెయిట్ కానీ ఇంచ్ లాస్ కానీ పర్ఫెక్ట్గా తెలుస్తుంది స్టార్టింగ్ వీడియో నుంచి ఈ 50 వీడియోస్ వరకు. సో నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఫస్ట్ నుంచి అయితే చాలామంది ఫాలో అవుతున్నారు. సో నా వీడియోస్ని ఫస్ట్ నుంచి లైక్ చేసి ఫాలో అవుతున్న వాళ్ళకి అండ్ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ 50 వీడియోస్ కంప్లీట్ అవ్వడానికి రీజన్ మీరే. నేను ఏదో ఒక వీడియో పెట్టేస్తున్నాను, ఏదో చూసేస్తున్నాను అయిపోతున్నదని కాకుండా ప్రతి వీడియోకి కింద కామెంట్ కూడా పెడుతున్నారు, సజెస్ట్ కూడా చేస్తున్నారు. సో ఎవ్రీ సబ్స్క్రైబర్కి నేను చెప్పేది చాలా థ్యాంక్ యూ. సో ఈరోజు వీడియోలోకి వచ్చేస్తే ఈట్ లైక్ ఏ కింగ్. కడుపు మార్చుకొని డైట్ చేయమని ఎవ్వరు చెప్పరు, అది నేననే కాదు ఎవరు చెప్పరండి. జస్ట్ ఫుడ్ పోషన్ని తగ్గించుకొని తింటే చాలు. ఫ్యాట్ లాస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కాస్ట్లీ ఐటమ్స్ తెచ్చుకొని డైట్ చేయాల్సిన పని ఏం లేదు. మనకి రెగ్యులర్గా దొరికే వెజిటబుల్స్తోనే హ్యాపీగా తింటూ డైట్ చేయొచ్చు అనమాట. సో వెజిటబుల్స్తో వెయిట్ లాస్ ఎట్లా అవుతామని చాలామంది అనుకుంటారు. సో అదే మ్యాజిక్. ఇప్పుడు మనం ఏదేదో తింటూ ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి, ఇప్పుడు నేను కాస్ట్లీ బ్రోకలీ తెచ్చుకుంటాను, ఇంకో వేరే ఐటమ్స్ తెచ్చుకొని నేను తింటాను, అవి తింటేనే వెయిట్ లాస్ అవుతారు త్వరగా అన్నది అది అలాంటిది ఏమి ఉండదు. మనకి రెగ్యులర్గా దొరికే వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, సో క్యాలరీస్ తక్కువ ఉంటుంది. సో స్టార్టింగ్ మీల్ తినేటప్పుడు ఫైబర్ తిని నెక్స్ట్ ప్రోటీన్ తిని ఆ నెక్స్ట్ కార్బ్స్ తింటున్నారనుకోండి, కార్బ్స్ తిని అంత సరిపోయే కెపాసిటీ కూడా మన స్టమక్లో ఉండదు, అప్పటికే కడుపు ఫిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సో మనం ఎలా అయినా కార్బ్స్ తక్కువ తింటాం, మిగిలిన 2 ఎక్కువ తింటాం కాబట్టి అది సరిపోతుంది. అసలు కార్బ్స్ ఎక్కువ తినాలని కూడా అనిపించదు. మనం తిన్న ఫుడ్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ కూడా ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ మంచిగా చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టమక్ కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఫైబర్ తిన్నాం అంటే లైక్ వెజిటబుల్స్ తిన్నాం, నెక్స్ట్ ప్రోటీన్ తిన్నాం. అది మీరు పన్నీర్ అన్న అవ్వచ్చు, చికెన్ అన్న అవ్వచ్చు, లేదు వెజిటేరియన్స్లో సీడ్స్ ఇవన్నీ దొరుకుతాయి కదా, అవన్నీ కూడా తినొచ్చు. సో ఏదైతేనేమి మనం స్టమక్ అనేది ఫిల్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇంకో పాయింట్, ఇక్కడ మనం తిన్న ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉన్నా కష్టమే. ఇప్పుడు నేను ఓన్లీ వెజిటబుల్సే తింటాను, నేను ప్రోటీన్ తక్కువ తింటాను అండ్ కార్బ్స్ తక్కువ తింటాను, సో నేను ఎక్కువ వెజిటేబుల్స్ తింటాను కదా, సో నాకు కంప్లీట్గా నేను ఫ్యాట్ లాస్ అయిపోతాను, వెయిట్ లాస్ అయిపోతాను అని అనుకుంటారు. కానీ కంప్లీట్గా ఫైబర్ ఫుడ్ తిన్నా సరే మనం చాలా వీక్ అయిపోతాం, బాడీలో మజిల్ లాస్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి అది మంచిది కాదు. సో ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీలో తింటే అదే మంచిది. చాలా ఛానల్లో చూస్తున్నాను, నేను 1 వీక్లో 10 kgs తగ్గాను, 10 డేస్లో 10 kgs తగ్గాను, ఈ పౌడర్ వల్ల వెయిట్ లాస్ అయ్యాను, ఈ డ్రింక్ వల్ల వెయిట్ లాస్ అయ్యాను అని ఏదో జీలకర్ర పౌడర్ అవి ఇవి వేసి చూపిస్తూ ఉంటారు. ఈ డ్రింక్ వల్ల నేను వెయిట్ లాస్ అయిపోయాను, అస్సలు ఇలా తింటే చాలు, మనం ఎందుకు ఇంత కష్టపడతాం అని చాలామంది చెప్తుంటారు. అసలు చాలా ఛానల్స్ చూశానండి యూట్యూబ్లో, మీరు ఒక్కసారి వెయిట్ లాస్ ఛానల్స్ అని చెప్పి కొట్టి చూడండి, అన్నీ ఏదో ఒక డ్రింక్ కానీ ఏదో ఒక పౌడర్ కానీ ఇట్లాంటివి తయారు చేసినవయ్యే చూపిస్తూ ఉంటారు సగం. సో అసలు ఆ పౌడర్, అసలు ఈ జిమ్లన్నీ ఎందుకంటే ఇంత కష్టపడటం ఎందుకు, ఆ పౌడర్ వేసుకొని కొంచెం తినేసి తాగేసి సింపుల్గా కూర్చుంటే మన బాడీలో వెయిట్ లాస్ అయిపోవటం జరిగిపోయింది కదా. సో అట్లాంటివి ఏం నమ్మొద్దు. ఎగ్జాంపుల్ నేనే జిమ్లో అంత కష్టపడుతుంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి, అలాంటిది వీళ్ళు ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారా అనిపిస్తుంది. జస్ట్ సింపుల్ టిప్స్, ఒక 3 టిప్స్ అయితే నేను చెప్తాను. ఒకసారి మీకు కూడా ఆలోచన అనేది వస్తుంది, ఓకే
మనం ఇవి ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా తినొచ్చు అని ఒక ఆలోచన వస్తుంది. డైలీ వేయింగ్ స్కేల్లో అసలు వెయిట్ మనం ఎంత వెయిట్ లాస్ అయ్యాం ఏంటి అని అస్సలు చెక్ చేసుకోవద్దు. చూసుకుంటే డిఫరెన్స్ అనేది మీకు అసలు ఏం తెలియదు. రోజుకి కొంచెం కొంచెంగా అయ్యే ఫ్యాట్ లాస్ ఓవరాల్గా 3 months కానీ 1 month కానీ ఒకేసారి చెక్ చేస్తే బెస్ట్ రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చపాతీ పిండి ఉందండి, ఒక చపాతీ పిండిలో కొంచెం 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 తీసేసామనుకోండి, ఎక్కువ చపాతీ క్వాంటిటీ అనేది చిన్నగా అయిపోతుంది. అదే ఫ్యాట్ అనమాట. సో మనం కొంచెం కొంచెంగా రెగ్యులర్గా ఎంతైతే తగ్గుతూ ఉన్నామో ఓవరాల్గా 1 month 2 monthsలో చెక్ చేసుకుంటే అసలు మొత్తం కంప్లీట్గా పోతుంది. అంటే అమ్మో నేను ఇంత వెయిట్ లాస్ అయ్యానా అని మీకు అప్పుడు డిఫరెన్స్ ఎక్కువ తెలుస్తుంది. 1 monthలో 2 to 3 kgs కన్నా ఎక్కువ వెయిట్ లాస్ అవుతున్నారంటే మీ బాడీలో మజిల్ లాస్ కూడా అవుతుందని అర్థం. ఎక్కువ 2 to 3 kgs కన్నా అసలు ఎక్కువ వెయిట్ లాస్ అవ్వకూడదు. వెయిట్ లాస్ అవుతున్నారు అంటే మీరు ఫుడ్ తగ్గించటం వల్ల, లేకపోతే మీ బాడీలో మజిల్ అనేది లాస్ అవ్వటం వల్ల జరుగుతుంది. వేయింగ్ స్కేల్ ఎంత వెయిట్ లాస్ అవుతున్నామని చూడొద్దు, మోడరేట్గా బాడీలో ఎంత చేంజ్ వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే వీక్లీ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ వీక్ నేను ఒక 5 kgs అన్న తగ్గానా, 2 kgs అన్న తగ్గానా అని వెయిట్ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో అలా చెక్ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు డిఫరెన్స్ ఏం తెలియదు, అంత బాడీలో ఎంత చేంజ్ వచ్చిందనో కూడా తెలియదు. నిన్న ఎంత వెయిట్ ఉన్నారో ఈరోజు అంతే వెయిట్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు డిఫరెన్స్ ఏం తెలుస్తుంది? వేయింగ్ స్కేల్ మీద రెగ్యులర్గా చూపించే వెయిట్ కన్నా మీ బాడీలో మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, నేను వెయిట్ లాస్ అయ్యాను, ఫ్యాట్ లాస్, నా బాడీలో ఫ్యాట్ అనేది కొంచెం తగ్గింది అని మీ అంతటికి మీకు డ్రెస్సెస్ లూజ్ అవ్వటం కానీ కొంచెం అలా మీకు కొంచెం ఈజీగా నా బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారయ్యింది అని అనుకోవటంలో మీకు ఈజీగా తెలుస్తుంది మీ బాడీలో ఎంత తగ్గింది ఏంటని. ఎంత ఫ్యాట్ లాస్ బాడీలో తగ్గిందో చూసుకోవద్దు, అంటే డైలీ చెక్ చేసుకోవద్దు. ఒకేసారి 1 monthకి 2 monthsకి ఒకేసారి చెక్ చేసుకోవడం వల్ల బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అలా రోజు కొంచెం కొంచెం వచ్చే రిజల్ట్నే మీ ఫ్యాట్ లాస్కి గోల్ అనమాట. మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో నేనైతే కంప్లీట్గా అదే చేస్తాను. నేను లాస్ట్ టైం ఒక సిస్టర్ కూడా నన్ను కామెంట్స్లో అడిగారు, ప్రెజెంట్ మీ వెయిట్ ఎంత అని ఎవరొకళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో నేను వాళ్ళకి ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఆల్రెడీ నేను చెక్ చేసుకున్నది 1 month బ్యాక్ చెక్ చేసుకున్న వెయిట్ చెప్తాను. ఆఫ్టర్ 1 month నేను చెక్ చేశాక మళ్ళీ మీకు చెప్తాను సిస్టర్ అని చెప్పాను అనమాట. సో నేను అలాగా 1 monthకి ఒకసారి 2 monthsకి ఒకసారి చెక్ చేస్తూ ఉంటాను. డైలీ చెక్ చేయను, వీక్లీ చెక్ చేయను, అసలు నేను మ్యాక్సిమం చెక్ చేయను. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అయ్యాము లేదా అని మనకే తెలుస్తుంది. నా డ్రెస్ లూజ్ అవ్వటం కానీ, లేదు మనం చేసే డైట్లో డెఫినెట్గా మనకి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను చపాతీ తింటున్నప్పుడు ఒక వెయిట్ మెయింటైన్ అవుతుంది, లేదు రైస్ తినేటప్పుడు ఒక వెయిట్ మెయింటైన్ అవుతుంది. సో అలాగే డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి వేయింగ్ స్కేల్లో చెక్ చేసుకోకపోయినా పర్లేదన్నమాట. స్టార్టింగ్ నుంచి నేను పెట్టే వీడియోస్ ఏంటంటే, నేను ఏమేమి తింటున్నాను, మార్నింగ్ ఏం తిన్నాను, ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ అయితే స్కిప్ చేసేస్తాను. నేను ఫస్ట్ 2 ఏమేమి తిన్నాను అనేది మాత్రమే పెడతాను అనమాట. సో ఈరోజు నా కంప్లీట్ మీల్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. చపాతీ పిండిలో అవకాడో వేసుకొని తింటే దానికి మించిన టేస్ట్ ఇంకోటి ఉండదు. మీరు ఈరోజే కంప్లీట్గా చేసేసుకొని తినేసేయాలి అని అనుకుంటే కంప్లీట్గా ఒక అవకాడో వేసుకోండి. లేదు నేను కొంచెం తక్కువే తింటాను అని అనుకున్నప్పుడు హాఫ్ అవకాడో సరిపోతుంది. సో చపాతీ కూడా ఎంత సాఫ్ట్గా ఉంటుంది అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. మన ఇంట్లో దొరికే రెగ్యులర్గా ఏ కర్రీ అయినా పర్లేదు. అవకాడోలో ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మన బాడీకి కానీ స్కిన్కి ఎక్కువ, ఐస్కి చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్ కూడా. అది కాకపోతే మనకి ఎక్కువ రెగ్యులర్గా దొరకదు, ఈ మధ్యలో ఎక్కువ రెగ్యులర్గా దొరుకుతుంది కాబట్టి సో మనం తినవచ్చు. హెయిర్కి అయితే చాలా మంచిది, ఒమేగా 3 చాలా ఉంటుంది దాంట్లో కూడా, ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో నేను రెగ్యులర్గా ఉత్తదన్నా తింటాను,
లేదు అని అంటే ఇలా చపాతీలో వేసుకొని తింటాను, లేదు స్మూతీ చేస్తాను. నెక్స్ట్ టైం స్మూతీ ఓట్స్ అండ్ అవకాడో స్మూతీ చేసి నేను మీకు అది కూడా పోస్ట్ చేస్తాను. టేస్ట్ వైజ్ చాలామంది అంత ఏం బాగోదు, కొంచెం బటర్లా ఉంటుంది అంటారు, కానీ నాకైతే చాలా నచ్చిద్ది అవకాడో. అండ్ ఈరోజు జిమ్లో వచ్చేసరికి షోల్డర్ వర్కౌట్స్ నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి చేసాము. యాక్చువల్లీ నా పార్ట్నర్కి అస్సలు బాగాలేదు, తను కొంచెం కింద పడి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యటం వల్ల నా పార్ట్నర్ని నేను చాలా మిస్ అవుతున్నాను వర్కౌట్స్ చేసేటప్పుడు. ఇక్కడ లాస్ట్ టైం 2 days బ్యాకే షోల్డర్ వర్కౌట్స్ చేశాను, బట్ ఈసారి దగ్గరుండి సార్ ట్రైన్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంచెం హెవీ వెయిట్స్తో లిఫ్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ 10 kgs చేసాం, నెక్స్ట్ 15 kgs చేద్దామని చెప్పి చాలా ట్రై చేశాను, బట్ అస్సలు వల్ల కాలేదు. లాస్ట్ ఇంకా 10 kgs చేసేసి 3 sets కంప్లీట్ చేసేసాం అనమాట. నా జిమ్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 3 months కంప్లీట్ అయ్యింది. 3 monthsలో నేను చాలా మోడరేట్గానే వెయిట్ లాస్ అయ్యాననే చెప్పొచ్చు. సడన్గా నేనేం తగ్గలేదు, హ్యాపీగా అండ్ హెల్తీగా డైట్ చేస్తూనే తగ్గాను. వీక్కి మ్యాక్సిమం 1 kg అట్లా, లేదంటే 1/2 kg డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. అదే అట్లా తగ్గితేనే హెల్తీ అండ్ వెయిట్ లాస్ అనమాట. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే అట్లాగే తగ్గాలి. అంతకన్నా ఎక్కువ తగ్గాము అని అంటే మీరు వీక్ అయిపోతూ ఉంటారు, మజిల్ వీక్ అయిపోతూ ఉంటుంది, మీ స్ట్రాంగ్నెస్ అనేది ఉండదు. అందులోనూ జెంట్స్ అట్లా చేయటం వేరు, లేడీస్ చేయటం వేరు అనమాట. ఇప్పుడు చాలామంది జెంట్స్ చూడండి చాలా వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు, ఆల్మోస్ట్ 25-30 kgs దాకా లిఫ్ట్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే మజిల్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ మజిల్ పవర్ని మనం లేడీస్ మిస్ చేసుకోకుండా మనం కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే మంచి స్ట్రెంగ్త్ అనేది బాడీకి వస్తుంది. సో అలాగే ఇప్పుడు స్టార్టింగ్ ఒకేసారి మిమ్మల్ని ఏమి 10 kgs 15 kgs వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన పని ఏమి ఉండదు. కొంచెంగా ఇప్పుడు ఫస్ట్ 1 month 2.5 kgs ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ 5 kgs, ఆ నెక్స్ట్ వీక్ 7.5 kgs, నెక్స్ట్ 10 kgs అలా లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మీ బాడీలో చేంజ్ వస్తుంది, మీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో నా వెయిట్ స్టార్టింగ్ నేను జిమ్ జాయిన్ అయిన కొత్తల్లో నా మ్యాక్సిమం వెయిట్ 7.5 ఆర్ 10 kgs, అంతకన్నా ఎక్కువ లిఫ్ట్ చేయకపోయేదాన్ని. ఇప్పుడు సార్ సపోర్ట్ ఇస్తే కొంచెం 12.5 kgs దాకా లిఫ్ట్ చేయగలిగాను నేను. ఏం లేదు, కొంచెంగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మీ బాడీలో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మజిల్ అనేది ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అందరూ జిమ్కి వెళ్ళాలని కాదు, ఏదో ఒక యాక్టివిటీ ఉంటే బాడీలో చేంజెస్ వస్తాయి. సో మనం ఎంత డైట్ చేసినా బాడీలో ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే మనం ఎంత తగ్గినా యూజ్ ఉండదు, వెంటనే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. సో నా ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ని కూడా చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏది చేయాలన్నా ఒక 6 months అయితే పక్కా టైం పడుతుంది. అది బాడీలో చేంజెస్ కనిపించాలన్నా సరే, మన ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, ఏదైనా ఒక 6 months అయితే టైం పడుతుంది. మీరు వెంటనే నాకు రిజల్ట్ కావాలి, నేను ఈ పౌడర్ తాగేస్తాను, నాకు డెఫినెట్గా ఇప్పుడు నా బాడీలో రిజల్ట్ కావాలి అని అనుకుంటే మాత్రం అస్సలు రాదు. ఇప్పుడు అందరు జిమ్కి వెళ్ళాలని ఏం లేదు కదండి. ఇప్పుడు నాకు జిమ్ కుదురుతుంది, ఆ టైంకి నాకు సెట్ అవుతుంది, నేను జిమ్ చేయగలుగుతున్నాను. ఇంకొక పర్సన్స్ ఉంటారు, ఇంకొక లేడీలే కానీ, ఒక సిస్టర్ కానీ, ఆ సిస్టర్ జిమ్కి వెళ్ళాలని ఏం లేదు కదా. సో తన బాడీలో యాక్టివిటీని పెంచుకోవాలి. సో స్టెప్స్ ఎక్కి దిగటం, లేకపోతే వాకింగ్ చేయటం, పైకి కిందకి దిగటం, ఇంట్లోనే అటు చివరి నుంచి ఇటు చివరి దాకా నడవటం, లైట్గా యోగా చేయటం, చిన్న బకెట్ వెయిట్లో ఒక 1/2 liter 1 liter బాగా వాటర్ నింపుకొని పైకి కిందకి తీసుకొని దిగటం, ఇట్లా చిన్న యాక్టివిటీస్. ఎందుకంటే ఒకళ్ళ మీద బేస్ ఎప్పుడూ లేడీస్ అనేది బేస్ అవ్వకూడదు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయింది,
ఆ సిలిండర్ కింద నుంచి మనం పైకి తెచ్చుకోవాలి, లేకపోతే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తెచ్చుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చేదాకా మనం వెయిట్ చేస్తామా? వేరే వాళ్ళని అడగడం ఎందుకు? మనమే ఎలాగైనా ఫిక్స్ చేసుకోవచ్చు అని మనం ఫిక్స్ చేసుకుంటామా? సో ఇప్పుడు వాటర్ క్యాన్ అయిపోయింది మన ఇంట్లో, మన వాటర్ క్యాన్ వేరే వాళ్ళు వచ్చి తెస్తారు, లేకపోతే హస్బెండ్స్ వస్తారు, లేకపోతే ఫాదర్ వచ్చి తీసుకొచ్చి పెడతారు అని అనేదాకా వెయిట్ చేస్తామా? లేకపోతే మనమే వెళ్ళి తెచ్చుకుంటామా? సో లేడీస్కి నేను చెప్పేది ఏంటంటే అదే ఇంపార్టెంట్. ఒకళ్ళ మీద మనం ఎప్పుడు బేస్ అవ్వకూడదు. మన వర్క్స్, మన పని మనం చేసుకోవాలి. మనం చేసుకోవాలి అంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం స్ట్రెంగ్త్గా ఉండాలి. ఒకళ్ళ మీద ఎప్పుడు బేస్ అవ్వకూడదు. సో నేను చెప్పగలిగింది మెయిన్ అదే అండి. జిమ్ అనే కాదు, మా ఇంట్లో ఉండి కూడా యాక్టివిటీస్ డెఫినెట్గా చెయ్యండి. ఒక మదర్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఒక ఉమెన్గా మీరు స్ట్రాంగ్గా ఉండండి. వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారు, ఇప్పుడు నేను అర్జెంటుగా వెయిట్ లాస్ అయిపోవాలి, ఫ్యాట్ లాస్ అయిపోవాలి అని అలా కాదు. మీకోసం మీరు చేస్తేనే ఆ స్ట్రెంగ్త్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. సో మీకు యూజ్ ఉంటుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారని వాళ్ళ కోసం, వేరే వాళ్ళ కోసం కాదు, మీకోసం మీరు స్ట్రాంగ్ అవ్వండి. సో అది ఖచ్చితంగా డెఫినెట్గా మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది. అది మీ పిల్లలకి కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు. ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఎప్పుడు ఉమెన్ స్ట్రాంగ్గానే ఉండాలి. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, లేదు మైండ్ సెట్ పరంగా అన్న ఒక ఉమెన్ అనేది స్ట్రాంగ్గానే బిల్డ్ చేసుకోవాలి. సో నా సబ్స్క్రైబర్స్కి ఈ 50 వెయిట్ లాస్ జర్నీలో నేను చెప్పేది ఏంటంటే, సో ఉమెన్ అనేది స్ట్రాంగ్గా ఉండండి. మీరు అనుకున్నది మాత్రం పక్కా సాధించండి. అది వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే, లేదు కెరియర్లో బిల్డ్ అవ్వాలన్నా సరే, మీరు స్ట్రాంగ్గా ఉండి మీరు అచీవ్ చేయండి. ఈ నా వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.